పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని బారి నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో, అలాగే రాక్షసుల బారి నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహీదేవి. ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో, వరాహ ముఖంతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరదలతో భక్తులకు దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటివి ఈ అమ్మవారి వాహనాలు. వీటి మీదనే వారాహీదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు. వారాహీదేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు. అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన కథను మనం వినే ఉంటాం, చూసే ఉంటాం. ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శుంభ, నిశుంభ అనే రాక్షసులు ఉండేవారు. వాళ్ళని చంపడానికి బ్రహ్మ